మనకు మనమే పోటీ. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రిడ్జికి దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు నామకరణం. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారు. ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ ఫ్లైఓవర్ను ప్రారంభించాం. 799 కోట్లతో 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం. హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఏర్పాటుతో పాత వస్తే అభివృద్ధి అయినట్టే ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఆరాంఘర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు. దాదాపుగా మనకున్న హైదరాబాద్లో అత్యధిక పెద్ద ఫ్లైఓవర్ ఏదన్నా ఉందంటే అది పీవీ ఎక్స్ప్రెస్ హైవే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చింది అది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత దాని తర్వాత చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇదే మనకి ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నామకరణం చేశారు ఆయన జ్ఞాపకార్థంగా. సో మనకి ఇక్కడ ఆర్టీసీ రాష్ట్రపతి దగ్గర ఉంటుంది కదా స్టీల్ బ్రిడ్జ్, దానికి కూడా నాయన నరసింహారావు పేరు నామకరణం చేశారు. సో ఆ స్టీల్ బ్రిడ్జ్ కూడా పెద్దదే, దానికన్నా ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది దాదాపుగా ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ఇదంతా విపరీతమైన ట్రాఫిక్ ఏరియా. సో ఆ ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్ రావటం వల్ల ఒకంత ఓల్డ్ సిటీకి కొంత అభివృద్ధి చెందుతుందని చెప్పి అంటున్నారు. అయితే ఓల్డ్ సిటీలో అభివృద్ధి జరుగుతుంది, ఓల్డ్ సిటీలో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అక్బరుద్దీన్ ఎంతవరకు సహకరిస్తాడు? మెట్రో రాకుండా చాలా కాలం అడ్డుపడింది ఆయనే అని చెప్పి వీళ్ళు మాడారు. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. నిన్న అక్బరుద్దీన్ అంటున్నాడు కేసీఆర్ వల్లే లేట్ అయింది ఈ ప్రాజెక్ట్ అంటాడు అక్బరుద్దీన్. నిన్న గతంలో కేసీఆర్తో ఫ్రెండ్షిప్ చేశారు మీరు, కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు, ఇప్పుడు కేసీఆర్ శత్రువు అయిపోయాడు అక్బరుద్దీన్కి. అంటే వీళ్ళది ఎలా ఉంటుందంటే అక్బరుద్దీన్ వీళ్ళది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటారు వీళ్ళు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ హయాంలో 11.5 కిలోమీటర్ల మేర అతిపెద్ద వంతెన నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. దీంతో మనకు మనమే పోటీ అని మరోసారి నిరూపించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దాదాపుగా 799 కోట్లతో జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు 6 లైన్ ఫ్లైఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అక్కడి నుంచి జూ పార్క్ కూడా తీసేస్తా అని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి. సిటీ మధ్యలో అయిపోయింది, ఆ పొల్యూషన్కి అక్కడ జంతువులు అవి చచ్చిపోతున్నాయి. సో ఈ జూ పార్క్ని ఏదో ఊరు చివరికి అంటే హైదరాబాద్ చివరికి శివారు ప్రాంతానికి మార్చే ఆలోచన అయితే ఉంది. మరి చూడాలి అక్కడ ఏం జరుగుతుందో. సో రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది పునరుజ్జీవనం జరగాల్సి ఉంది. ఆక్రమణ వల్ల హైదరాబాద్ సుందరీకరణ దెబ్బతింటుందని, హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఎన్నిక సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఇక్కడ మనకు అర్థమవుతున్న ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్న విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. గతంలో బీఆర్ఎస్తో ఎంఐఎం పొత్తు పెట్టుకొని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అన్అఫీషియల్గా కావచ్చు అఫీషియల్గా కావచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి పోటీ చేయబోతున్నాయి అనేది మాత్రం మనకి దాదాపుగా ఒక క్లారిటీకి అయితే వచ్చేస్తుంది. సో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తేలిగ్గా ప్రవేశించవచ్చు. అలాగే ఎంజీబీఎస్, బహదూర్పూర్ నుంచి ఎయిర్పోర్ట్, బెంగళూరు హైవేకు సులువుగా వెళ్ళొచ్చు. థర్డ్ బండ్ జంక్షన్, దానమ్మహాట్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా దీనిపై నుంచి నగరవాసులు సులభంగా ప్రయాణించవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులో ఇప్పటివరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా 37వ ప్రాజెక్టుగా ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని, ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. 300 కోట్లతో సివరేజ్ పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రైలు తీసుకొస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.